నమస్తే. నేను శ్రీదేవి. మన రితం టాక్స్ ప్రోగ్రాంకి స్వాగతం. సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించే వారందరూ ఎంతో ప్రత్యేకంగా చేసుకునే కార్తీక మాసం యొక్క విశిష్టత, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి విశ్వనాథన్ గారు. నమస్తే అండి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే పూజలు, ఆచరించాల్సిన నియమాలు ఏమిటండి? కార్తీక మాసం అనేటువంటిది హైందవ సోదరి సోదరుమణులందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో కార్తీక మాసం అనేది ఇప్పటికే చివరికి వచ్చేసాం కూడా. కృష్ణపక్షంలో కూడా దాదాపు సగం రోజుల పైన గడిచిపోయాయి మనకి. సహజంగానే మాసానికి వచ్చేటువంటి పేరుకి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఎందుకంటే ఆ మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం పేరుతోటి ఆ మాసానికి పేరు ఏర్పాటు చేస్తారు. ఈ మాసంలో ఏంటంటే కనుక కృత్తిక నక్షత్రంతో కలిసి పౌర్ణమి వస్తుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ కృత్తిక నక్షత్రం అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుట్టిన నక్షత్రం కాబట్టి శివపార్వతులకి ఇద్దరికి కూడా ఈ కార్తీక మాసం చాలా ఇష్టమైనటువంటి మాసం. అందుచేత శైవ క్షేత్రాలలో కార్తీక మాసం సందర్భంగా చాలా విశేషమైనటువంటి పూజలు అర్చనలు జరుగుతాయి. ఇంటిల్లిపాది కూడా ఈ సమయంలో చక్కగా మంచి అర్చన చేయడం కానీ పూజ చేయడం కానీ సాంప్రదాయబద్ధంగా ఉండడం కానీ చేసుకుంటే కనుక మంచిది అని చెప్పేసి చెప్తారు. సహజంగానే సోమవారాలు ఉపవాసాలు చేయడం అనేటువంటి చేస్తూ ఉంటారు. లేదన్నట్లయితే కనుక ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో తలస్నానం చేయడం అనేటువంటిది, అదే మాదిరిగా ఆవు నేతితోటి కానీ లేదన్నట్లయితే కానీ ఇంట్లో మామూలు నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోవడం అనేటువంటిది, దేవుని దగ్గర ఉదయం మాటలో కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయాల కింద చెబుతూ ఉంటారండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా మన సమాజం వ్యవసాయక ప్రధానమైనటువంటి సమాజం కాబట్టి ఈ మాసం వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక పంట చివరికి వచ్చి ఆ దాన్ని అంతటినీ కూడా కోతలు కోసుకోవడము, దాన్ని అంతటినీ కూడా నూర్పిల్లి చేపట్టేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో భగవద్ ఆరాధన చేసినట్లయితే కనుక భగవంతుడి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే కనుక మంచి ఫలసాయం ఆశించవచ్చు అనే ఉద్దేశంతో పెద్దలు ఏం చేశారంటే కనుక మనకి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సీజన్కి అనుగుణంగా చివరిలో వచ్చేటువంటి సమయంలో ఎక్కువగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం అనేటువంటి చేస్తూ వచ్చారు. ఇక కార్తీక మాసంలో ఏంటంటే కనుక ఉదయం నుంచి ఉదయాన్నే లేవడము, తలస్నానం చేయడం అనేటువంటిది, దీపారాధన చేయడం అనేటువంటిది, భగవంతుడిని పూజ చేయడం అనేటువంటిది, ఒక నామస్మరణ అనేటువంటిది శ్రద్ధగా చేసుకోవడం అనేటువంటిది, ఇటువంటి చేయడం ద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితాలని రాబట్టవచ్చు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఇందుకు అనుగుణంగా ఈ కార్తీక మాసంలో చక్కటి పూజ చేసుకోవడము, నిష్టగా ఉండడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారండి. కార్తీక మాసం శివకేశవులకి చాలా ప్రీతికరమైంది అంటారు కదండి. దాని ప్రాధాన్యత ఏంటండి? ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కనుక సహజంగానే కార్తీక మాసం అంటే కూడా చాలా మంది శైవ క్షేత్రాలు శివుడి ఆరాధనకే ముఖ్యమైనదిగా చెప్తారు. కానీ కార్తీక పురాణం మనం శ్రద్ధగా చదువుకున్నట్లయితే కనుక ఇది ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసంగా చెప్తారు. ఈ సమయంలో అంటే ఉదయం సమయంలో అభిషేకము చేయడము అనేటువంటిది, అర్చన చేయడం అనేటువంటిది ముఖ్యమని ఎలాగైతే చెప్తారో అదే మాదిరిగా సాయంత్రం సమయంలో విష్ణారాధన అంటే శాలిగ్రామానికి పూజ చేయడము, అలాగే తులసి పూజ చేయడం అనేటువంటిది కూడా మంచిదని చెప్తారు. అదే సమయంలో కార్తీక మాసంలో వనభోజనం అనేటువంటి తప్పకుండా చేయాలని చెప్పేసి అని కూడా చెప్తారు. ఇది ఎందుకంటే కనుక మన హైందవ సంస్కృతిలో అన్ని వ్యవస్థల్ని కూడా సమానమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. మన మీద అనవసరంగా కొన్ని అపప్రదలు రుద్దేశారు కానీ మన సమాజంలో ఈ అపప్రదలన్నిటికీ సమాధానం కూడా మన సంస్కృతిలోనే ఉంది. ఉదాహరణకి వనభోజనాలు చేయడం అనేటువంటి దాని ద్వారా మనం వనంలోకి వెళ్ళాలి, అడవుల్లోకి వెళ్ళాలి, గ్రామీణ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి గ్రామీణులతో కలిసి లేదా గిరిజనులతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి ఒక రోజంతా గడపడము, అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయడం అనేటువంటిది, భోజనం చేయడం అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరితో కలిసి భోజనం చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం కింద కూడా చెప్తారు. మరోవైపు ఆరోగ్యపరంగా కూడా చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో చేసేటువంటి చన్నీటి స్నానం కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఈ వన భోజనం అనేటువంటి దాని ద్వారా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కావచ్చు, గోధూళి అంటే గోవుల మేతకు వెళ్ళి వెనక్కి వచ్చేటువంటి వేళ వచ్చేటువంటి దుమ్ము ఉండేటువంటి ప్రాంతంలో సమయంలో ఆటలాడుకోవడము, కుటుంబ సభ్యులతోటి అలాగే బంధుమిత్రులతో కలిసి ఒక రోజంతా బయట గడపడము, దీనివల్ల శారీరకంగాను మానసికంగాను కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్
వైబ్స్ అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిలో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా చేకూర్చుకోవడానికి, అదే మాదిరిగా సంస్కృతి పరంగా అందరం కలిసికట్టుగా ముందుకు ఉండేటందుకు కూడా అవకాశాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. కాబట్టి దీనికి అనుగుణంగానే ఈ కార్తీక మాసంలో శివపార్వతులకు ఇష్టమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చేకూర్చుకోవాలని చెప్పేసి అని చెబుతూ వచ్చారండి. కార్తీక మాసం చివరికి వచ్చేసింది కదండి. ఏదైనా ప్రత్యేక పూజలు చేసుకోవాల్సినవి ఉన్నాయా? అయితే ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం చివరి సమయానికి వచ్చేయడం అనేటువంటిది జరిగింది. ఇక మిగిలినటువంటి రోజుల్లో కూడా ఏంటంటే కనుక ఈ కార్తీక సోమవారం కానీ, కార్తీక ఏకాదశి కానీ, కార్తీక పౌర్ణమి కానీ ఆ రోజున చెయ్యాలి అనుకుని చేయలేకపోయి ఉండవచ్చు కొన్ని కారణాల వల్ల. మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, లేనట్లయితే కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా బయటికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితులు కావచ్చు. ఇలా ఏదైనా పరిస్థితుల వల్ల మనం ఒక నియమం చేద్దాం ఒక రోజు నేను అనుకున్నట్లయితే అది ఒకవేళ మిస్ అయిపోయి ఉండొచ్చు అనమాట. అటువంటప్పుడు ఈ చివరి రోజుల్లో అయినా సరే ఏదో ఒక రోజు నియమం కింద తీసుకుని ఆ రోజు శుభ్రంగా ఉదయం రోజంతా కూడా ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేయాలని కొంతమంది అనుకుంటారు. కటిక ఉపవాసం మంచిది కాదని ఆరోగ్యం చెప్తుంది, శాస్త్రం కూడా చెప్తుంది. కొంత ద్రవాహారం తీసుకుంటాను ఉపవాసం చేయడం కావచ్చు, లేదా చన్నీటి స్నానం చేయడం కావచ్చు, లేదా శ్రద్ధగా భగవంతుడిని ఆరాధన చేయడం కావచ్చు, కుటుంబ సభ్యులతోటి అలాగే బంధుమిత్రులతోటి కలిసి భోజనం చేయడం కావచ్చు, వనభోజనం చేయడం కావచ్చు. ఇలా కార్తీక మాసంలో మనం ఏదైతే ముఖ్యంగా పలానా రోజుని ముఖ్యమని అనుకున్నామో అది ఒకవేళ మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా చేసుకోలేకపోయి ఉండొచ్చు. అది ఈ రోజున మనం చేపట్టినట్లయితే కనుక, చేసుకున్నట్లయితే కనుక అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఉండేటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా అమావాస్య రోజున ముఖ్యంగా పితృదేవతలను అంటే చనిపోయిన వారిని ఒకసారి స్మరణ చేసుకోవాలని చెప్పేసి అని ముఖ్యంగా చెబుతూ ఉంటారు. ఆ పితృదేవతలు చనిపోయిన వారికి అందరికీ కూడా ఒక రోజు ఆ రోజును గుర్తు చేసుకుని వాళ్ళు మంచినీళ్ళ దాహం ఇవ్వాలి. కాబట్టి కొన్ని నీళ్లు తర్పణం కింద ఆ రోజున విడిచిపెట్టినట్లయితే కనుక వాళ్ళంతా సంతోషిస్తారు. కాబట్టి ఆ రోజున ఆ పని చేయడము. అలాగే బీదవారు ఎవరైతే ఉంటారో బీదవారికి కార్తీక మాసంలో అన్నం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మరొకటి కావచ్చు కొంచెం దానం చేసినట్లయితే కనుక అది పితృదేవతలు కూడా సంతోషించేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చివరి 4-5 రోజుల్లోనూ అలాంటివి ఏవైనా కూడా చేపట్టొచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే కనుక ఈ కార్తీక మాసాన్ని కార్తీక వ్రతం అని కూడా అంటారు. అందుచేత ఈ కార్తీక మాసంలో శుభ్రంగా ఆరోగ్యం పెంచుకోవడానికి, శారీరకంగా మానసికంగా రిజనరేట్ అవ్వడానికి, అదే మాదిరిగా సంస్కృతి పరంగాను సాహిత్య పరంగాను కూడా మంచి విలువల్ని మనం అమలు చేయడానికి ఒక చక్కటి అవకాశం కింద మనం తీసుకోవాలి. అందుచేత ఆ రకంగా ఆలోచించి చేసుకున్నట్లయితే కనుక ఇది దీని నుంచి చక్కటి ఫలితాల్ని మనం పొందవచ్చని మనం అనుకోవచ్చు అండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి.